సో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇట్లా మూవీ ప్రొఫెషన్స్లో చూడలేదు. ఏంటి మూవీ కోసం అంత స్పెషల్గా చేస్తున్నారు? అంటే కొత్త సినిమా, నాకు కొత్త డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఎప్పుడు ఈ గడపలో తక్కువ కనబడ్డాను, సినిమాలు ఎప్పుడు కనబడలే. ఓకే. సో ఒక న్యూ స్టోరీ కాన్సెప్ట్ మూవీ, అందుకని నేను ఇంట్రెస్ట్ తీసుకుని చేయడం జరుగుతున్నాను. ఓకే. అంటే ఓవరాల్గా ఈ మూవీకి హీరో అంటూ స్పెసిఫిక్గా ఎవరో లేరు, స్టోరీనే హీరో అని చెప్పారు. అవును, కాదా, స్టోరీ కాదా, మేము 4-5 క్యారెక్టర్స్ కలిపిన. సో దయా గారి స్టోరీ చెప్పినప్పుడు అసలు ఫస్ట్ మీకేమనిపించింది? నన్ను కొత్తగా ఆలోచించాడు అనేది ఫస్ట్. ఓకే. ఈ క్యారెక్టర్ అని నేను అంతకుముందు అడిగాను. నేనే బోలెంతమంది ఉన్నారు కదా ఆర్టిస్టులు, ఆ క్యారెక్టర్లు చేస్తున్న వాళ్ళు, అక్కడ కాకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే, నేను హ్యాంగ్ మ్యాన్ అనే సినిమా కాన్సెప్ట్ మూవీ చేశాను. అది టోటల్గా ఫుల్ వైట్ బీడ్ ఉంటుంది అన్నమాట. అది చూసి వాళ్ళ టీమే, వాళ్ళందరూ ఫ్రెండ్సే. అది చూసి తనకు ఐడియా వచ్చి బ్రహ్మాజీతో ఈ క్యారెక్టర్ చేయించొచ్చని నా దగ్గరికి వచ్చాడు. నేను వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశాను. బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, నేను ఎప్పుడు చేయలేదు, ప్లస్ నేను వినలేదు కూడా ఈ కైండ్ ఆఫ్ లైన్. ఓకే. సో అంటే ఇది ఓవరాల్గా చూసుకుంటే ఒక రైతు కుటుంబానికి సంబంధించింది. సో మీకు దానికి ఏమైనా రిలేటెడ్ ఏమైనా అనిపించింది అంటే చిన్నప్పుడు మీ మెమోరీస్ కానీ? మాది అమ్మమ్మ గారు తాతయ్య గారిది అంతా వ్యవసాయమే. ఓకే. మీరు వెళ్ళేవారా పొలంలోకి? అద్దంకి వారలంక అని మన ఈస్ట్ గోదావరి. ఓకే. అమలాపురం దగ్గర ఉంటుంది, కొత్తపేట అనేది. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. సో నాకు పొలాల్లోకి వెళ్ళడం, ఆ వాటరు అన్నీ ఆడుకునే అక్కడే అలవాటు. ఓకే. సో అంటే రైతు కష్టాల మీద తీశారు. లైక్ అంటే ఏదైనా పంట వేస్తే నష్టపోతే మనం రీసెంట్ టైమ్స్లో కూడా చాలా అక్కడి నుంచి కథ వేరేగా ఉంటుంది, అది ఎలా సాల్వ్ అయింది ఏంటి అన్నది. అంటే బేసిక్గా ఈ స్టోరీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఓవరాల్గా అంటే మీకు అనిపించిందా నిజంగానే కదా అంటే రైతులు ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారు? అవును, అది నాకు చాలా బాధపడ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ మన హైదరాబాద్లో వాచ్మెన్స్ ఫ్యామిలీలు అందరూ పాపం అక్కడ చిన్న రైతులు. ఎగ్జాక్ట్లీ. అది చూసి చాలా బాధగా అనిపిస్తుంటుంది అన్నమాట. ఓకే. సో అబౌట్ సుధాకర్ గారి గురించి, బలగం తర్వాత ఆయన అంటే మళ్ళీ ఆ ట్రైలర్లో చూస్తే ఆయన మళ్ళీ పడుకోబెట్టి మీ తాకి చనిపోయాడు. బట్ కామెడీ చేస్తున్నాడు కాబట్టి ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. ఆయన చాలా లైవ్లీగా ఉంటుంది ఆయన యాక్టింగ్. నిజంగానే చనిపోయారు అని ఫీల్ వస్తుంది, చాలా న్యాచురల్గా చేస్తారు ఆయన. సో ఆయనతో చాలా ఎలా అనిపించింది ఆయనతో ఓవరాల్గా ఈ జర్నీ? నాకు కొత్తగా ఉంది. రెగ్యులర్ ఆర్టిస్టులు చేయడం వేరేను, ఇప్పుడు ఇలాంటి వెరీ ఆయన చాలా సహజంగా నటిస్తారు. ఎక్కడ డైలాగ్ చెప్పినట్టు ఉండదు, మాట్లాడతారు అన్నీ. మంచి పాటలు అవి పాడుతుంటారు, మంచి విషయం ఉన్నాయి ఆయన. సో ఆయన తగ్గట్టుగా నేను యాక్ట్ చేసి నేను కష్టపడ్డాను అనమాట ఆయనతో. అంటే ఈ స్లాంగ్ గురించి ఏమైనా మీరు ముందుగా ప్రాక్టీస్ చేయడం అట్లా ఏం జరిగిందా? తెలంగాణ స్లాంగ్ గురించి కొంత ఐడియా ఉంది నాకు, కొంత మాట్లాడతాను తెలంగాణలో. బట్ ఇలాంటి స్లాంగ్ అంటే సుధాకర్ రెడ్డి గారు పక్కా అదే మాట్లాడుకుంటూ అలవాటైంది. డబ్బింగ్లో డైరెక్టర్ అన్ని దగ్గరుండి ప్రతిదీ పలికించాడు అన్నమాట. ఓకే. ఎలా అనిపించింది ఒకసారి ఈ జర్నీ? నైస్, వెరీ నైస్, స్వీట్ మెమరీస్ మాట. నైస్ ఎక్స్పీరియన్స్. అదే ఊర్లో ఉండి అక్కడే ఉండి షూటింగ్ చేసుకోవచ్చమ్మా. అంటే చెప్పారు మీరు మన ప్రెస్ మీట్లో, క్యారవాన్ కూడా లేదు ఓవరాల్గా. అంటే ఎందుకు అంత నచ్చింది మీకు ఈ స్టోరీ అసలు? అంటే మరి నిజంగా మీరు తీసుకున్నారా లేదో నాకు తెలీదు, పేమెంట్ కూడా నేను తీసుకోలేదండి. అంటే బడ్జెట్ ఏమైనా ప్రొడ్యూసింగ్ ఏమైనా చేశారా? లేదు, బడ్జెట్ వైజ్ సరే. అందరూ ఇలాంటి సినిమా బయటికి రావాలంటే అందరూ రెమ్యునరేషన్ తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు చేసిన ప్రయత్నం అది. సో కొత్త ఐడియా, సినిమా బాగుండాడితే ఆయన ప్రొడ్యూసర్ గారు అందరికీ ఇస్తారు కాబట్టి సపోర్ట్ చేసాం అందరం. సో కలెక్టివ్ టీమ్ వర్క్ ఇది. అంటే స్టోరీ మీద నమ్మకమా, డైరెక్టర్ గారి మీద నమ్మకమా? రెండు. కథ కొత్తగా ఉంది, డైరెక్టర్ చెప్పిన విధానం బాగుంది. సో డైరెక్టర్ బాగా తీస్తాడని నమ్మకంతో చేసాం. తీశారు. ఓవరాల్గా మొత్తం మూవీ అంతా అయినప్పుడు అనిపించిందా మీకు? ఓకే.